తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 10న 17వ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు 8 రోజుల వ్యవధి ఉన్నా ఇందులో 2 సెలవు దినాలున్నాయి. 6 రోజులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఇరవై 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు ఉపసంహరణకు తుది గడువు నిర్ణయించారు. తర్వాత పోటీ ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉన్నందున ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేయాలి. బ్యాలెట్పై అభ్యర్థులు ఖరారయ్యాక ప్రచారాన్ని కేవలం 12 రోజులు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 23న నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మొదటి విడతగానే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అక్కడ శాసనసభ ఎన్నికలతో పాటుగా పార్లమెంటు కూడా జరగబోతున్నాయి. 175 శాసనసభ, 25 పార్లమెంటు స్థానాలకు జరగబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంటుకే మననే శాసనసభ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మరొక గంట సేపటి నుంచి, అంటే 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్లు వేసేటువంటి వాళ్ళు 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ వేయబోతున్నారు. ఈరోజు మొదటి రోజు కావడం, అంటే తెలంగాణలో చూసుకుంటే మాత్రం చాలా వరకు ఎక్కడ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఇప్పటివరకు జరగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థుల ప్రకటన మాత్రమే వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులను ఎవరిని కూడా ప్రకటించలేదు. అదేవిధంగా బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దాంతోపాటుగా మరొక 3-4 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా విడుదల కాలేదు. అభ్యర్థుల జాబితా మాత్రం విడుదల కాలేదు. జనసేనకు సంబంధించి తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పింది. వాళ్ళు మాత్రం 2 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తామని చెప్తున్నటువంటి జనసేన 2 అభ్యర్థులని ప్రకటించింది. అయితే వాళ్ళందరూ కూడా ఈరోజు నామినేషన్లు వేసేటటువంటి దాంట్లో మొత్తం 8 రోజుల గడువు ఉంది. ఈ సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు 8 రోజుల గడువు ఉన్నప్పుడు కూడా మధ్యలో 2 రోజులు సెలవు దినాలు వస్తున్నాయి. ఒకరోజు మంగళవారం వస్తుంది, రేపు 19వ తారీఖు. కాబట్టి 3-4 రోజులు, మరొక రోజు హోలీ కూడా వస్తుంది. ఈ 4 రోజులు కాకుండా మిగతా 4 రోజులే మంచి రోజులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే అందరూ కూడా సిద్ధాంతుల దగ్గరికి జాతకాలు చూయించుకునే దాని దగ్గర క్యూ కట్టడం జరిగింది. ఒకవైపు సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అభ్యర్థిత్వాలు ఇంకెవరికి కూడా ఖరారు కాకపోవడంతో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కొంత డైలమాలో ఉన్నారు. ఎవరికి సీటు రాబోతుంది, ఎప్పుడు నామినేషన్లు వేయాలన్న దానిపై కూడా కొంత చర్చించుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం మొత్తం దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఎన్నికలకు సంబంధించి దాదాపు 34,603 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లకు సంబంధించినటువంటి గడువు 25 తర్వాత అయిపోయిన తర్వాత 26న పరిశీలన జరగబోతుంది. 27, 28 2 రోజులు ఉపసంహరణ గడువు ఉండి 28 సాయంత్రం 5 గంటలకి మొత్తం ఎవరెవరు పోటీ చేయబోతున్నారనేటువంటి లిస్టుని ఫోటోలతో పాటుగా ఇవ్వబోతున్నారు. ఈసారి ఏప్రిల్ 11వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ఈవీఎంల ద్వారానే జరగబోతున్నాయి. అభ్యర్థి పేరుతో పాటుగా పక్కన ఫోటో కూడా వస్తుంది. దాంతోపాటుగా వీవీప్యాట్లు మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలాగానే జరగబోతున్నాయి. అయితే తెలంగాణలో చూసుకోవచ్చు, గత 4 నెలలుగా ఎన్నికల మూడ్లోనే ఓటర్లు మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు అయిపోగానే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం
నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకా ఎన్నికల బరిలోనే నామినేషన్లకు సంబంధించి హడావుడి జరగబోతుంది. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ అభ్యర్థిగా జరిగినటువంటి రమేష్ రాథోడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరికొద్దిసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఇంకో గంటలో మొదలు కాబోతుంది. నోటిఫికేషన్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలన్నీ అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను నిబంధనల్లో చేర్చినట్లు తెలిపింది. మంత్రులు అధికారిక వాహనాలను ప్రచారానికి వినియోగించరాదని, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయవద్దని పేర్కొంది. నామినేషన్ల దాఖలకు 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకు అనుమతిస్తామని, అభ్యర్థి సహా 5గురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వినయ్ ఏపీలో సిచ్యువేషన్ సంబంధించి అందిస్తారు. వినయ్, చెప్పండి, ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రతిభ, ఏపీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. తొలి విడత నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. అటు ఏపీలో మొత్తం 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే 3 పార్టీ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. అదేవిధంగా ప్రచారం కూడా జోరుగా కొనసాగుతూ ఉన్నారు. పార్టీ అధినేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మొదటి విడత నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కానుంది. దీనికి సంబంధించి కూడా అన్ని పార్టీ నేతలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నెల 11 గంటల నుంచి నామినేషన్ స్వీకరణ ఇస్తారు. 25వ తేదీ వరకు కూడా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం 8 రోజులు ఉన్న నేపథ్యంలో అంటే ఇందులో 6 రోజులు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి కాబట్టి వరుసగా ఈ 6 రోజుల్లోనే ఎక్కువ నామినేషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ అన్ని కూడా ప్రకటించనున్నారు. అయితే 175 నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అనేది మట్టుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా నామినేషన్లకు అన్ని విధాలుగా కూడా సిద్ధమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్నికల అధికారులు కూడా కొన్ని నిబంధనలు అయితే మట్టుకి స్పష్టంగా చెప్తా ఉన్నారు. మొత్తం ఎవరైనా కూడా కోడ్ ఉల్లంఘిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. నామినేషన్కి ఓన్లీ అభ్యర్థితో పాటు ఒక 5గురిని మాత్రమే ఎలవ్ చేస్తాము, దాంతోపాటు 3 వాహనాన్ని మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఏపీ అయితే మట్టుకి ఎన్నికల రణరంగానికి అన్ని విధాలుగా సిద్ధమైంది. ఏపీలో పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అటు అధికార పార్టీ ఇప్పటికే 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు కూడా ప్రకటించింది. ఇటువైపు ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ కూడా ప్రకటించింది. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను సాయంత్రం మొత్తం అభ్యర్థుల లిస్ట్ అన్ని కూడా రిలీజ్ చేశారు. మొత్తం 3 పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తా ఉన్నాయి. మొత్తం అభ్యర్థులు ఎవరనేది కూడా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మరి కాసేపట్లో కోడ్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇటువైపుకి నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరిస్తారు. తర్వాత 28తో ఆఖరి గడువు ఉన్న నేపథ్యంలో మొత్తం 6 రోజులు మాత్రమే మంచి రోజులు ఉన్న నేపథ్యంలో ఈ 6 రోజుల్లోనే భారీగా నామినేషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు పార్టీ అభ్యర్థితో పాటు పార్టీ గుర్తు కూడా వస్తుందని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మరి కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 11 గంటల నుంచి నామినేషన్లన్నీ కూడా స్వీకరించున్నారు. ప్రతిభ, అయితే చాలా షార్ట్ పీరియడ్ ఉంది, అలాగే ఎన్నికల కోడ్ కూడా రానుంది. నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ఫీల్ అవుతున్నారు? అభ్యర్థులైతే మట్టుకి కొద్దిగా టెన్షన్ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 3 పార్టీలు కూడా చాలా బలమైన అభ్యర్థులు బరిలోకి తింపిన నేపథ్యంలో కూడా ఎవరికి కూడా ఒక అత్యధిక మెజార్టీ రాదని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా ఒక లీస్ట్ 2-3 వేల ఓట్లతోనే బయటపడతా ఉంటారు. మొత్తం సామాజిక వర్గంగా అదేవిధంగా పార్టీల వారిగా కూడా అభ్యర్థులందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో అసలు సమయం కూడా చాలా తక్కువ ఉంది. అయితే వాళ్ళ స్ట్రాటజీలు రూపొందించుకోవడం కూడా అవకాశం కూడా కనిపించిన నేపథ్యంలో అభ్యర్థులైతే మట్టుకి అన్ని పార్టీల అభ్యర్థులు కూడా టెన్షన్ నెలకొంది. దాదాపు అంటే నామినేషన్ ప్రక్రియ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికే అన్ని విధాలు కూడా అభ్యర్థులు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 3 పార్టీలు కూడా ఎందుకంటే ఈ రోజు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం అన్ని పార్టీల అభ్యర్థులు కూడా రిలీజ్ చేశారు. అభ్యర్థులు అయితే మట్టుకి చాలా టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో నోటిఫికేషన్ కూడా విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు అయితే మట్టుకి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ.